ఎట్లా పని చేస్తుంది మరి? బరాబర్ సార్. మరి రేవంత్ అన్న పాలన కరెక్ట్ ఉన్నది సార్. కరెక్ట్ ఉందా? కరెక్ట్ ఉంది సార్. సంవత్సరంలో మంచి చేసిండు ఏమన్నా? సూపర్గా చేసిండు. ఇబ్బంది అవుతుందంట కదా ఊర్లో? ఏం లేదు. ఏం లేదా? నడుమ ముండగొడుకులు కలిసి అంతా చెడగొట్టాలని కాంగ్రెస్ని ఎగరగొట్టాలని చాలా ప్లాన్ చేస్తారు. కానీ ఎగిరిపోదు. రేవంత్ అన్న ఎండాకాలం ఆయన సచ్చినంత సేపు సీఎంఏ. సీఎంఏ. కానీ కేసీఆర్ పోయినా నేర్చిరంట కదా ఊర్లలో? పోతాడు గట్లే మంది వానికి 100 ఎకరాలు ఉంటాయి, మాకు గుంట ఉండదు. సొమ్ము అందకే ఎడుతురు. అది 100 ఎకరాలు వానికి ఉంటుంది, మాకు గుంట ఉండదు. మాకు గుంట భూమి ఈ ఫామ్ హౌజులు ఇవన్నీ మరి ఇప్పుడు సంవత్సర కాలంలో 6 నెలలు 6 గ్యారంటీలు అని చెప్పేసి అన్ని కాలేవు కదా ఇంకా? అవుతాయి సార్, కంపల్సరీ అవుతాయి. అన్ని ఒకసారి అవుతాయి సార్. ఒకసారి కావు, అన్నీ ఒకసారి ఒకటొకటి కాలేవని కొడుతురు కదా అందరు. అవుతాయి సార్, కంపల్సరీ అవుతాయి. కావన్నా ఇప్పుడు అవుతాయి అయితే అవుతాయి. లేట్ అయినా సరేనా? ఈ జనాభా ఏమనుకుంటారు, వృద్ధులు ఏమనుకుంటారు తెలుసా? అయితే వీడేయడు ఈ పింఛన్లు ఎత్తలేడు, అవి ఎత్తలేడు, ఇవి ఎత్తలేడు అనుకుంటారు. కాకపోతే బడ్జెట్ లేనిది ఎవరైనా ఎడికెళ్ళేస్తారు సార్. బడ్జెట్ కావాలి కదా, బడ్జెట్ అయితేనే మనకు వస్తాయి. బడ్జెట్ లేనిది ఎడికెళ్ళేస్తారు సార్. ఇప్పుడు నీ దగ్గర రూపాయి ఉంటేనే ఛాయ్ అవుతావు, లేకపోతే ఎత్తానే పోతావు కదా సార్. అది కూడా అంతే సార్, టైం పడుతుంది. ఎట్లా మరి ఏమనిపిస్తుంది? ఉండాలి రేవంత్ రెడ్డి లేదంటే వేరే వాళ్ళు సీఎం అయితే ఉండాలి సార్, ఉండాలి. సంవత్సర కాలం బెటర్ ఉందంట. కరెంట్ పోతుందంట కదా మాటికి? ఏం పోతుంది సార్, కరెంట్ కామన్ సార్. అది ప్రాబ్లం వస్తే ఎవరైనా తెలిసి తీసుకుంటారు, అది చేస్తారు సార్. తెలిసి తీసుకొని పోతుంది. కానీ కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోయిందంటారు కానీ తప్పు సార్, తప్పు. అది ప్రాబ్లం వస్తేనే కరెంట్ పోతుంది, కానీ అంతవరకు దాకా పోదు.